ముత్తవరం అనే ఊరిలో మల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు. మల్లయ్యకు తాత ముత్తాతల నుండి కొంత భూమి లభించింది. ఆ భూమిని ఎంత కష్టం వచ్చినా అమ్ముకోకుండా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. మల్లిక, పిల్లలను రెడీ చేసావా? చేశానండి. ఓకే, నేను పిల్లలను త్వరగా బడికి పంపిస్తాను. ఈరోజు చేనులో పత్తి గింజలు పెట్టాలి. నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు. సరే అండి అని మల్లయ్య పిల్లలను బడికి పంపిస్తాడు. మల్లయ్య, మల్లిక పత్తి గింజలు పెడుతూ ఉంటే సడన్గా అటు చాలా కార్లు వస్తాయి. ఏంటి మల్లిక, చాలా కార్లు వస్తున్నాయి? ఇటు ఒక ఆటో కూడా రాదు. ఇవాళ ఏంటి ఇన్ని కార్లు వస్తున్నాయి అంటాడు మల్లయ్య భార్య మల్లికతో. ఆ కారులో నుంచి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దిగుతాడు. ఆఫీసర్ను చూసిన చుట్టుపక్కల చేను వాళ్ళందరూ అక్కడకు చేరుకుంటారు. మీరంతా ఇక్కడ ఉన్న భూమి వాళ్ళు అనుకుంటా. మీ అందరికీ చెప్తున్నా వినండి. ఇక్కడ హైవే రోడ్డు వస్తుంది. అందువల్ల ఇక్కడ కొన్ని భూములు రోడ్డు కొరకు పోతున్నాయి. మీరందరూ గవర్నమెంట్కు సహకరించాలని కోరుతున్నాను. మీకు భూములు పోయినా ప్రభుత్వం ఆ భూమి రేటు డబ్బులన్నీ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. ఇక మీకు ఇల్లు కూడా ఇస్తుంది ప్రభుత్వం అంటాడు ఆ ఆఫీసర్ అక్కడున్న జనాలతో. కానీ మల్లయ్యకు ఆ భూమి అమ్మడం ఇష్టం ఉండదు. మల్లయ్య నలుగురిని పోగు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తాడు. మా భూములు మేము రోడ్డుకు ఇవ్వం అని మల్లయ్య అక్కడ గోల చేస్తాడు. మల్లయ్య గొడవ చేయడంతో ప్రభుత్వం పోలీసులను పంపిస్తుంది. వాళ్ళు మల్లయ్యను బాగా కొడతారు. మల్లయ్యను తోడుగా వచ్చిన వారిని కొట్టడంతో తోడుగా వచ్చిన వారందరూ పారిపోతారు. మల్లయ్య అక్కడే స్పృహ కోల్పోతాడు. మల్లయ్యను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. పాపం మల్లయ్య ఇష్టం లేకపోయినా భూమిని వదులుకోక తప్పలేదు. ప్రభుత్వం వారు ఇచ్చిన డబ్బులన్నీ కొన్ని హాస్పిటల్కు ఖర్చు అవుతాయి. మల్లయ్య ఇంటికి వచ్చి భార్యతో, మల్లిక, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు వ్యవసాయం తప్ప వేరే పని రాదు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నా పిల్లలను ఎలా చదువుకోవాలి అని బాధపడతాడు మల్లయ్య. వెంటనే భార్య ఇలా అంటుంది మల్లయ్యతో, మీరు ఏమీ బాధపడకండి. మీకు తోడుగా నేను ఉంటాను కదా. నేను మిఠాయిలు బాగా చేస్తాను కదా. అవి మీరు ఊరు తిరిగి అమ్ముకొని రండి. మీకు ఎలాగో మీ నాన్నగారు ప్రేమతో ఇచ్చిన సైకిల్ ఉంది కదా. మీకు సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం కదా. సైకిల్ తొక్కడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. మనకు ఆటో కిరాయి మిలుగుతుంది. మీకు టైంపాస్ కూడా అవుతుంది అని చెప్తుంది మల్లిక మల్లయ్యతో. ఓ నిజమే మల్లిక, భలే ఐడియా చెప్పావు నువ్వు అని మల్లయ్య మల్లికతో అంటాడు. మరుసటి రోజు నుండి మల్లిక రకరకాల మిఠాయిలు చేసి మల్లయ్యకు ఇస్తుంది. ఆ మిఠాయిలను మల్లయ్య సైకిల్ మీద ఊరు తిరుగుతూ సరదాగా అమ్ముతాడు. ఆ మిఠాయిలు కొన్న వారందరూ, అబ్బా, భలేగా ఉన్నాయి మిఠాయిలు, చాలా స్వచ్ఛమైనవిగా ఉన్నాయి. ఈ మిఠాయిల్లో కొంచెం కూడా కల్తీ లేదు. ఇటువంటి మిఠాయిలు తిని చాలా రోజులైంది. మార్కెట్లో ఇలాంటి స్వచ్ఛమైన మిఠాయిలు దొరకటం లేదు అని మల్లయ్యను అందరూ మెచ్చుకుంటారు. ఇక కొద్ది రోజుల్లోనే మల్లయ్య డబ్బులు బాగా సంపాదిస్తాడు. కొంచెం భూమిని కూడా మల్లయ్య కొనుగోలు చేస్తాడు. భూమిని కొనుగోలు చేయడంతో మల్లయ్య మొహంలో సంతోషం మళ్ళీ వస్తుంది. భార్య చేసే మిఠాయిలు అమ్ముకుంటూనే వ్యవసాయ పనులు చేసేవాడు మల్లయ్య. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.